మాస్టర్ హీరోయిన్ కూడా చేయించాను. ఓకే పొజిషన్ లోకి రా. రెడీ. టోటల్ గా ఈ సాంగ్ మూమెంట్ చాలా ఫాస్ట్. ఏంటి? ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి డీటెయిల్స్ తెలుసా? వెరీ గుడ్. అమ్మాయి పేరు చిత్ర. చిత్ర. మీరా రండి. నన్ను చూడగానే కంగారు పడుతున్నావేంటి? మిమ్మల్ని నా గడప దాకా రప్పించినందుకు గర్వపడుతున్నాను. నిన్ను చూడడానికి అది ఇక్కడికి వచ్చింది, చెప్పడానికి. చెప్పండి. రోజు వినే సుప్రభాతాన్ని ఒకసారి పాడగలవా? సుప్రభాతమా? నిన్నే అడిగేది, పాడు. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తనే. ప్రవర్తనే కాదు, ప్రవర్తతే. ఇంకా తిష్ట. సర్లే, ఎక్కువ కష్టపడద్దు. వర్షం సినిమా చూసావా? చూశాను. అందులో పాడు పాడు. ఇన్నాళ్ళ గుర్తొచ్చానవానా ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన. చాలా ఆపు. చూసావా, చిన్నప్పటి నుంచి వినే సుప్రభాతాన్ని మర్చిపోయావు, కానీ మొన్న రిలీజ్ అయిన వర్షం సినిమాలో సాంగ్ మాత్రం అక్షరం పొలుపోకుండా ఊపుకుంటూ పాడేశావు. ఇంత తెలివిగా మాట్లాడే నీలోని ఇంత మైనస్లుంటే కామన్ ఆడియన్ పరిస్థితి ఏంటి? ఈ జనానికి ఏం చెప్పినా షుగర్ కోటెడ్తో ఎంటర్టైన్గా చెప్పాలి. అందుకే నేను ఆల్బమ్ అలా తీశాను. మాదంతా బిజినెస్. చూసే కళ్ళల్లో దాహం ఉంది కానీ తీసే మాలో లేదు. ఆలోచించాల్సింది మీరు, మారాల్సింది మీరు. నేను చెప్పాల్సింది చెప్పాను. వస్తాను. హే లిసన్ టు మీ. మీ ఆర్గ్యుమెంట్స్తో నన్ను బ్లాంక్ చేయడమే కాదు, మీ మీదున్న ప్రేమని డబుల్ చేశారు. ప్రేమ? ఎస్, మిమ్మల్ని ప్రేమించాను. అది ముందుగా చెప్తే మీరు కొట్టిపారేస్తారని ఇలా రివర్స్గా మీ మనసులో స్థానం పొందడానికి ప్రయత్నించాను. ఐ లవ్ యూ అనిల్. నీ ట్రిక్స్ పడిపోయేంత వీక్ మైండ్ కాదు. నీలాగా లవ్ చేశానని వెంటపడే అమ్మాయిని చాలా మందిని చూశాను. మిస్టర్ అనిల్, నా తెలివితో మిమ్మల్ని నా గురించి ఆలోచించేలా చేశాను. ఇక నుండి నా అందంతో ఎప్పటికీ మీ గుండెల్లో గుర్తుండిపోతాను. ఈ సినిమా వాళ్ళు ఎంత దుర్మార్గులురా. మళ్ళీ తీగని దున్నపోతు తిన్నట్టు ఆ మొగలి పువ్వుని ఎంత కష్టపెడుతున్నారో చూడు. ఆ అమ్మాయిని కష్టపెడితే నీకెందుకు సార్ బాధ? ఆ కష్టం మీద నాతో పడతలేదని. వాట్? ఎస్, షీఈస్ మై వైఫ్, మై వుడ్ బి. అలా వీక్గా ఉన్నప్పుడు రిహార్సల్ చేస్తే చచ్చిపోద్దేమో అని నా బాధ. ఆ అమ్మాయి ఎలా చేస్తేనే బాగుంటుంది సార్. వై? ఎందుకు అలాగా? మీ పిల్లమై చచ్చే కన్నా అలా చేస్తేనే బెస్ట్. కాస్త గౌరవంగా ఉంటుంది. ఈ హెయిర్ స్టైల్ ఎక్కడ చేయించారా? లాస్ ఏంజల్స్ లో. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఏమైంది సార్? ఏంటేమైంది? బుద్ధి లేదా? ఎంత చెప్పాలి నీకు? నువ్వు చేసే దెయ్యం క్యారెక్టర్ ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? ట్రై చేస్తాను సార్. ఏం ట్రై చేసేది? నా టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ. వీళ్ళందరూ నేను చూసి భయపడాలి. ఆ పర్ఫార్మెన్స్ ఉండాలి. ఎక్కడ పర్ఫార్మెన్స్? రఘు సార్, ఇట్రా. ఫస్ట్ ఫుల్ గెటప్ అంతా మార్చేయి. ఓకే సార్. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ లేదు. వెళ్ళా ఆ ముఖానికి మాస్క్ వేసి ఇమీడియట్ గా తీసుకురా. ఈడెక్కడేటండి బాబు, అంత అందమైన అమ్మాయిని పట్టుకొని దయ్యం మాస్క్ వేసి డాన్స్ చేయమంటాడేటి? అదే నేను డైరెక్టర్ అయితే ఈ ఆల్బమ్ ఏం చేసామని తెలుసా? సర్వనాశనం చేసి ఉండేవాడు. వస్తున్నా సార్. 1 2 3 కమ్ ఆన్. మాస్టర్ మీరు మానిటర్ దగ్గరికి వెళ్ళండి. కాన్సన్ట్రేట్ చేయి. ఓకే, రెడీ? రెడీ గైస్, సౌండ్. 1 2. వావ్, రియల్లీ నైస్ పర్ఫార్మెన్స్. నువ్వు ఇంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తావని అసలు అనుకోలేదు. అంతేకాదు, నేనెవరో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చిత్ర, నా వాయిస్ వినే నన్ను గుర్తుపట్టారంటే నన్ను మర్చిపోనట్టే. ఇక నా వాయిసే మర్చిపోలేకపోతే ఆ రోజు చూసి నా బ్యూటీనే మర్చిపోతారు. hey, shut your mouth. Yes, you are in love with me. Just get out. Okay.